నమస్కారం. తూప్రాన్ మున్సిపాలిటీలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి మాకు జరిగిన అవమానం భవిష్యత్తులో ఎక్కడ కూడా జరగవద్దు మళ్ళీ కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక తోటి మరి మోసం చేసి చైర్పర్సన్ అయినవా, దొంగ ఓటు వేయించుకొని చైర్పర్సన్ అయినవా, ఎట్లయినా ఆయన అది మిమ్మల్ని మీరు మంచి పద్ధతిలో కాలేదని హైకోర్టులో ఛాలెంజ్ చేసినాం ఈ తూప్రాన్ చైర్పర్సన్ పదవిని. కానీ మరి మీరు ఇవాళ తోటి మహిళలను అవమానించే విధంగా మరి మీటింగ్ హాల్లోకి మేము హాజరవుతూ ఉంటే మరి దొంగల్లాగా పారిపోయి మరి ఆ రికార్డును కూడా మీ ఎంబడి అజెండా బుక్లను తీసుకుపోవడం అనేది ఒక శోచనీయం, దురదృష్టకరం, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కినటువంటి మీకు తూప్రాన్ మున్సిపాలిటీని పరిపాలించే హక్కు ఎంతమాత్రం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కమిషనర్ గారు మరి చేతులు ఎత్తేసి రిజిస్టర్ నా చేతుల్లో లేవు, రికార్డ్స్ నా దగ్గర లేవు, మరి చైర్పర్సన్ చేతిలోనే ఉన్నదని చెప్పడం సిగ్గుచేటు, ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానించడం, కూని చేయడం అని సందర్భంగా తెలియజేస్తూ తూప్రాన్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని రికార్డులకు కమిషనరే కస్టోడియన్, ఆయన రక్షణలోనే ఉండాలి. కానీ కమిషనర్ గారు వాళ్ళు నా దగ్గర లేవంటే మరి కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం చైర్పర్సన్ దగ్గర ఉన్నాయని చెప్పడం, ఆయన బహిరంగంగా చెప్పడం సిగ్గుచేయటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి. తూప్రాన్ కుక్కలు చెప్పిన విస్తరలాగా తయారైంది, తూప్రాన్ అపారిశుభ్రంగా తయారైంది. వీరి పరిపాలనలో తూప్రాన్ అన్ని రంగాల్లో కూడా పెండింగ్ పనులను కూడా మొదలు పెట్టకుండా తూప్రాన్ అభివృద్ధిని సర్వనాశనం చేసినటువంటి వీరికి మరి పరిపాలించే హక్కు లేదు. మరి వల్ల మహిళా కౌన్సిలర్లను కూడా అవమానించి మరి రాజ్యాంగ విరుద్ధానికి పాల్పడినటువంటి మీకు తప్పకుండా లీగల్ నోటీసులు పంపుతాం, తప్పకుండా దీన్ని పై దృష్టికి తీసుకొస్తాం. కానీ రాబోయే రోజుల్లో వీటన్నిటి కూడా తప్పకుండా మీరు జవాబు చెప్పే రోజు ఒకటి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకు పారిపోయిర్రు, ఎందుకు పోయిర్రు, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎక్కడ అర్ధరాత్రి వరకు కూడా మీటింగ్లు జరుగుతాయి, తెల్లారి వరకు కూడా మీటింగ్ జరిగే సందర్భాలు ఉన్నాయి. 16 వార్డు కౌన్సిలర్లు 16 సమస్యలు చెప్పేదాకా కూడా మీటింగ్ లేకుండా మీ ఇష్టమా, మీ జాగిరా ఇది? మీ ఇష్టం వచ్చిన మీటింగ్ పెట్టుకొని పరిపోవడానికి ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజల సమస్యలు చెప్పుకునే సమావేశ మందిరానికి వస్తే ఒక కౌన్సిలర్లను అవమానించడం ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ప్రజలందరూ కూడా గతమేంది నేడేందో గమనించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన, వాళ్ళ నేటి పరిపాలనను గమనించి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెంచిన పన్నులను అందరూ కూడా ఎవరు కూడా కట్టొద్దని, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మీరు ఆదరిస్తే, మీరు తప్పకుండా ఆశీర్వదిస్తే మరి పాత పనుల విధానాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.